దీపాక్షణ మంగళ స్నానాలు అయ్యేంటి కన్నా ఇంకోటి ఏం ఫంక్షన్ మా బాబాయ్ చాలా అదే మీ బాబాయ్ ఇక్కడ ఎక్కడైనా మాట్లాడితే ఎవరికైనా వినపడితే అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నాడు వాళ్ళ భార్యతోటి. ఇక్కడైతే నేను రెడీ అయిపోయి ఇక్కడ కెనరా బ్యాంక్లో అయితే అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది అక్కడికి. అది పని అయిపోయిన తర్వాత మేమైతే మళ్ళీ డీమార్ట్కి వెళ్ళి మనకి ఇంట్లో కావాల్సిన సరుకులన్నీ అయితే తీసుకొని రావాలి. ఎండ అయితే ఈరోజు బాగా విపరీతంగా ఉండి ఫ్రెష్ అయ్యి ఒక 10 మినిట్స్ కూడా అవ్వట్లేదు. అప్పుడే చూడండి చెమటలు అయితే ఎలా పడుతున్నాయి. అసలుకి గాలి అయితే ఆడట్లేదు. ఇంకా ఇక్కడికైతే మేము బ్యాంక్కి వచ్చేసాము. బ్యాంక్లోనే మాకు టైం అంతా బాగా ఎక్కువ అయిపోయింది ఇక్కడ. తర్వాత మేము డీమార్ట్కి అయితే వెళ్ళాలి. బాబు కొడుకులుగా బాబు కూతురు కలిసి బిల్లు కట్టి ఇన్ని సామాన్లు అయితే వేసారు అన్నమాట. వేస్ట్ అసలు ముట్టుకోరుగా మీరు ఆటోలో పెట్టుకొని కావాల్సినప్పుడు చేయాలి. వేస్ట్ సామాన్ కొనేటప్పుడు వేస్ట్, తినేటప్పుడు కాదు కదా. అవునా కదా బాబాయ్? మీ బాబాయ్ అన్ని డిక్కీలు వేసుకుంటున్నాడా? లేస్ ప్యాకెట్లన్నీ ఇలా చేయకూడదు అసలుకి. లోపల ఉన్నంత వరకు అయితే చాలా చల్లగా ఉందన్నమాట. బయటకు వచ్చేసేటప్పుడు ఒక్కసారి వేడిలా అనిపించేసింది. ఎండలు అయితే బాగా విపరీతంగా ఉన్నాయి. మీకు కూడా ఇలానే ఉన్నాయి అనేసి అనుకుంటున్నాను. ఇంకా మేమైతే డీమార్ట్ షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకా అవి తీసుకొని మేము బయటికి అయితే వచ్చేసాము. ఇంకా ఇవి తీసేసుకొని ఇంటికైతే బయలుదేరిపోవాలి. ఇప్పుడు త్వరగా అయ్యింది, టైం అవుతుంది. ఇక్కడ ట్రాలీలో నుంచి ఇంకా అలాంటివన్నీ పక్కకి వెళ్ళిపోతాయి అన్నమాట. అంతేనా? చదవటం కాదు, ఇంటికి వెళ్ళినాక చదవాలి ఇవన్నీ. వర్షం చూడండి ఎలా పడుతుందో. ఇక్కడ ఫుల్ వర్షం విజయవాడలో. పొద్దున్నే టైం వచ్చేసి 8 అయింది. ఇప్పుడు 8కే ఇలాగ మబ్బులు అయితే పట్టినాయి. ఫుల్ వర్షం అయితే పడుతుంది. ఉదయాన్నే లేచి డోర్ తీసేటప్పటికి బాగా చల్లగా అనిపించేసింది. ఇంకా వర్షం అయితే ఫుల్గా పడుతుంది. చాలా మంచిగా అనిపించింది అనమాట. వెదర్ చూసేటప్పటికి ఇంకొక వీడియో తీస్తే బాగుంటుంది కదా అనేసి వీడియో అయితే షూట్ చేశాను. అయితే పడుతుంది అన్నమాట. అసలుకి సమ్మర్ సీజన్ లాగా లేదు, రైనీ సీజన్ లాగా ఉంది.
లెగవటంతో ఇలా మబ్బులు అయితే బాగా పట్టేసినాయి. వర్షం పడిద్దేమో అనేసి అనుకున్నాము. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మీరు కూడా ఒకసారి చూసేసేయండి. విజయవాడలో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది ఫుల్ వర్షం పడుతుంది ఇటు సైడు. పిల్లలు చూసారు ఈ వర్షంలోనే ఆడుతున్నారు. ఇంకా పిల్లలంతా అలానే ఉంటారు కదా, ఇంకా వాళ్ళకి ఎండ లేదు, వాన లేదు, చలి లేదు, ఏం లేదు, ఎప్పుడు ఆడుతూనే ఉంటారు కదా పిల్లలు. అయితే ఇక్కడ పిల్లలు కూడా అదే చేస్తున్నారు. నిన్న ఈవినింగ్ మేము డీమార్ట్కి వెళ్ళి ఇంకా సరుకులు అయితే తీసుకొచ్చేసాం కదా. ఇంకా ఈరోజు మాది మార్నింగ్ టిఫిన్ వచ్చేసి గోధుమ రవ్వతోటి ఉప్మా అయితే చేసింది అమ్మ. ఇంకా ఈరోజు మార్నింగ్ టిఫిన్ కోసం అయితే ఇదే తింటున్నాము. ఈ ఉప్మాలోకి మామిడికాయ పచ్చడి కానీ టమాటా పచ్చడి కానీ అయితే చాలా బాగుంటుంది కదా. మేము టమాటా పచ్చడి వేసుకొని ఈరోజు మార్నింగ్ టిఫిన్ అయితే చేసేస్తున్నాము. ఇక్కడికి వచ్చాము అనేసి అంటే టైమే తెలియదు అనమాట. అందరూ ఉంటారు కాబట్టి మాటల్లో ఎప్పుడు తింటాము ఎప్పుడు లేస్తాము అన్నదే తెలియదు. అక్కడ హైదరాబాద్లో అంటే మేము నలుగురమే ఉంటాం కాబట్టి పెద్ద బోరింగ్గా ఉంటుంది. ఇక్కడికి వచ్చాము అంటే చాలా సందడిగా ఉంటుంది అనమాట. అందరూ వచ్చిపోతూ ఉంటారు. చాలా సందడిగా మాకు రోజు ఎలా గడుస్తుందో కూడా అర్థం కావట్లేదు అనమాట. అంత త్వరగా అయిపోతుంది. పెళ్ళి దగ్గరికి వచ్చేసింది కానీ ఇంకా పెళ్లి పనులు పెట్టుకొని కూడా మేము ఇలా అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము డే మొత్తాన్ని. పెళ్ళి అంటే ఇంకా అందరూ చేసుకుంటూ ఉంటారులేండి. వీలైనప్పుడల్లా మేమైతే ఇలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. మార్నింగే టిఫిన్ అయితే చేస్తున్నాము. మార్నింగ్ అనుకోకండి, ఇది వచ్చేసి 11:30 అయింది మార్నింగ్. వర్షం పడింది కదా, ఇంకా పిల్లలు కూడా లేవటానికి లేట్గా లేచారు. ఇంకా లేట్ అయ్యింది. స్నానాలు చేసేసి ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చేసేటప్పటికి 11:30 అవుతుంది. మేము టిఫిన్ చేసేటప్పటికి అప్పటికైతే ఫుల్ వర్షం అయితే పడుతూనే ఉంది. ఇంకా కనకాంబరాలు చూడండి వర్షం పడంగానే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. వచ్చేసి గోరింటా చెట్టు. ఈ చెట్టు హైదరాబాద్ నుంచి అయితే తీసుకొచ్చారు. చాలా మంచిగా పండిద్ది. మన ఇంటి దగ్గర చెట్టు అన్నమాట ఇది. మా మామయ్య వాళ్ళ ఇంట్లో అయితే వేశారు ఇది. పెళ్లి కార్డులు అయితే ఇంటికి వచ్చేసినాయండి. ఇప్పుడే ఒక 10 మినిట్స్ అవుతుంది ఇంటికి వచ్చేసి. ఇంకా నేనైతే పెళ్లి కార్డుని ఒకసారి అయితే మీతో అందరితోటి చూపించేసేస్తాను. పెళ్లి కార్డు అయితే ఇదే, బాగుంది. కార్డు అయితే చాలా సింపుల్గా కొట్టించేశారనమాట. ఏమి హడావుడి అన్నది ఏం లేకుండా ఇట్లా సింపుల్గా కొట్టించేశారు. చాలా డీసెంట్గా అనేసి అనిపించేసింది. చాలా సింపుల్గా ఉంది కదా కార్డ్ అయితే. నాకైతే నచ్చింది. మీకు ఎలా ఉందో ఒకసారి నాకైతే కమెంట్ బాక్స్లో అయితే షేర్ చేసేయండి. విజయవాడలో అయితే వర్షం ఇలా పడుతూనే ఉంది నాన్ స్టాప్గా. ఉదయం నుంచి పడుతూనే ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 5 అయింది. ఇంటి పక్కనే ఇలా చెరువు అయితే ఉంటుంది. వాళ్ళ ఇంటికి పోతున్నాం. వెళ్ళి స్నానం చేసుకొని వస్తా, జ్యూస్ తీసుకొని వస్తా, చింతపిక్కలు తీసుకొని వస్తా. జాగ్రత్త, బాయ్. క్లైమేట్ అయితే ఎంత చల్లగా ఉందో, చాలా బాగుంది కదా చూస్తానికి కూడా. ఉదయం నుంచి అయితే ఇలానే ఉంది. వర్షం అయితే పడుతూనే ఉందన్నమాట నాన్ స్టాప్గా. ఇట్లాగా ఈ పక్కనే చెరువు ఉండటం వలన ఇంకా మనకి చల్లదనం అయితే ఎక్కువగా ఉంటుంది. ఎండాకాలంలో కూడా పక్కన చెరువు వలన చల్లగా ఉంటుంది.